హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను నా స్టైల్ ఎండుచేప చిక్కుడుకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మీకు ఈ కర్రీ చూస్తుంటే నోరూరుతుంది కదూ! చాలా బాగుంటుంది. ఒకసారి వేడన్నంలోకి ఈ కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి. చెప్పడం ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. మీరు కూడా చేసేసుకుందరు. 4 ఎండుచేపలు తీసుకోండి, 2 ఉల్లిపాయలు, 4 టమోటాలు, ఇట్లా చిక్కుడుకాయలు కట్ చేసి పెట్టుకోండి. కొంచెం చింతపండు వాటర్లో వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకోండి. అవి వేగాక ఆనియన్స్ కూడా వేసుకోండి. అవి కూడా వేగాక టమోటా ముక్కలు ఇలా వేసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కూడా వాటిని వేయించుకున్నాక ఇప్పుడు ఎండుచేప ముక్కలేసుకోండి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒక 15 నిమిషాల వరకు సిమ్‌లో పెట్టి మూత పెట్టి అలా వదిలేయండి. ఎందుకంటే ఆ చేపల ఫ్లేవరు, చిక్కుడుకాయల ఫ్లేవర్ మొత్తము వాటర్‌లాగా వచ్చి మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా అనిపిస్తది. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకొని ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఎందుకంటే ముక్కలన్నీ దగ్గరకైపోయి పులుసంతా బాగా ఉడికి ఆ ఫ్లేవర్ ఉంటుందండి. స్మెల్ ఒస్తది మీకసలు చేసేటప్పుడు. లాస్ట్ దించే ముందు కొంచెం కరివేపాకు వేసుకొని దింపేసుకోండి. చాలా బావుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.